అయితే చింత పడకుండా ఉండాలంటే దానికి సమాధానం కూడా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. మనం చింతపడకుండా ఉండాలంటే దానికి సమాధానం ఏంటంటే, ప్రతి విషయంలోనూ మీరు ప్రార్థన చేయండి, ప్రతి విషయంలోనూ మీరు విజ్ఞాపన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నప్పులు దేవునికి తెలియజేయండి. అంటే ప్రతి విషయాన్ని దేవునికి తెలియజేసినప్పుడు ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపము దేవుడు తెలియజేసినప్పుడు దేవుడే అవి తీరుస్తాడు. దేవుడే వాటికి సహాయం దయచేస్తాడు. కాబట్టి మనం చింతపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. మనము చింతపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఇక్కడ మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు చింతపడద్దు అని చెప్పాడు. భౌతిక అవసరాల విషయమై మీరు చింతపడద్దు.